ప్లాన్ చేశాడు మన అభి. మరి ఆ ట్రిప్ కోసం పడ్డ తిప్పులేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అద్రి అభి along with his team. గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి జల్దీగా నూరావే సంధ్య మనము కలుసుకునే చోటకి రోజు ఆడుకునే ఆటకి గున్న గున్న మామిడి మామిడి తోటకి గున్న గున్న మామిడి. అమ్మా తాగడులో కిక్ ఉంటది, దానికో లెక్క ఉంటది. తాగాలి, తాగి ఊగాలి. ఏంటి మందు తాగుతారా? చచ్చా, ఫ్రూట్ డ్రింక్స్ తీసుకోవాలి. అబ్బా, ఫ్రూట్ డ్రింక్స్ తీసుకుంటే హెల్దీ అంట. 5 గ్లాసుల ఫ్రూట్ డ్రింక్స్ తీసుకుంటే గోడను కొంచెమన్నా కదపగలుగుతావా? లేదు. 5 మూటల బీర్ తీసుకుంటే గోడను చూస్తే అదే కదిలిపోతుంది. భయ్యా అందరూ మనల్ని తాగుబోతులు అంటే బాధగా ఉంది భయ్యా. ఎందుకు బాధపడుతున్నావురా? తాగుబోతు అంటే సైంటిస్ట్ కంటే గొప్ప. ఎలా భయ్యా? ఎంత చదువురాని తాగుబోతైనా వాటర్ లో వాటర్ ఎంత పర్ఫెక్ట్ గా మిక్స్ చేస్తాడంటే ఏ సైంటిస్ట్ కూడా మిక్స్ చేయలేడు అంత పర్ఫెక్ట్ గా. కరెక్టే భయ్యో. ఎవడ్రాయుడు? నేను మామ, గుర్తుపట్టలేవా? డాక్టర్ రవికాంత్. డాక్టర్ అయ్యారు. మామ, గ్రాండ్ గా గోవా ట్రిప్ ప్లాన్ చేశా. గోవా ట్రిప్? అవునా? కానీ కాస్ట్ ఎక్కువ అనుకుంటా కదా. గ్రూప్ గా వెళ్తున్నాం కాబట్టి చాలా చీప్ మామ, ఓన్లీ 16,000. కానీ ఆ 16,000 కూడా లేవురా నా దగ్గర. మామ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రావాలి మామ. అంతే అంటావా? ఎస్ మామ. ఓకే. ఎందుకే గోవాలో ఒక రూల్ అని తెలుసా? ఏంట్రా అది? అక్కడ నీ జుట్టు కలర్ రేట్ అయితే ఆ డ్రెస్ కలర్ వేసుకోవాలి. అయితే నా జుట్టు బ్లాక్ కలర్, నేను బ్లాక్ షర్ట్ వేసుకుంటా. నాది వైట్ టీ షర్ట్ వేసుకుంటా. మరి నేనేం వేసుకోవాలరా? వద్దులేరా, తట్టుకోలేం, పెట్టుకో. చాలా మంది ఏదో ఎంజాయ్ చేద్దామని వస్తున్నారు, నువ్వు భయపెట్టకలని. నువ్వు రావాలి కదా. నేను పక్కా వస్తున్నాను. ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయి తర్వాత వచ్చి మాట్లాడు. పడ్డావా? ఐ వాస్ టెస్టింగ్ ద టైల్స్ రే. ఓ మంచి ఫ్లోరింగ్. మామా ఓ పని చేస్తాను, నేను ఇంటి దాకా వదులుతాను. మామ ఇల్లు వచ్చింది. అదేంటి, మనం ఇంటికి వెళ్ళాలి కానీ ఇల్లు ఎలా వచ్చింది? తలుపు కొట్టినా బెల్లు కొట్టినా చిన్నోళ్ళు లేస్తాడు రా, డిస్టర్బెన్స్. అందుకే పిలిచి లేపుతా. అవును, స్టీరింగ్ ఉంటది, గేర్లు ఉంటాయి, బుర్ర అని పోతుంది. అదేంటి అది? కార్ అనుకుంటా. కార్ కాదు. ఛత్రపతి సినిమాలో కాటరాజ్ నడుపుతాడు. కాటరాజ్. జీపు. దీపు. దీపు. దీపు చంపేస్తుంది. వెళ్ళిపోండి. డార్లింగ్, దీపు డార్లింగ్. ఏంటి తాగొచ్చావా? తాగడం అంటే నా ఇంట్లో అంటలేదు, నాకు అలవాటే లేదు. ఇవన్నీ ఒకటి. ఇవి 5,000. నేను మాట్లాడుతుంది చెయ్యి గురించి. ఒకటే చెయ్యి. వెళ్ళిపో. లుంగి కట్టుకోవడం కూడా ఒక ఆర్ట్. ఏంటది? లుంగి. నీ లుంగి, నీ కథలు అన్ని తెలుస్తూనే ఉన్నాయి. తినేది ఉందా, పడుకుంటావా? తింటా, పెట్టు. నేను పెట్టాలా? నేనే పెట్టుకుంటా. చిన్నప్పటి నుంచి పెడితేనే పెరిగానా? ఆగవే. ఏ మాత్రం ఫుడ్ కూడా పెట్టుకోకుంటే ఎందుకు నా బతుకు వేస్ట్? ఏమండి, ఈ గ్లాస్ లో మందు ఉంది. అబ్బా. ఆ గ్లాస్ లో వాటర్ ఉన్నాయి. ఈ గ్లాస్ లో ఒక పురుగు వేశాను. అబ్బో. ఆ గ్లాస్ లో ఒక పురుగు వేశాను. ఇందులో ఉన్న పురుగు బతికింది. ఓకే. మరి ఇందులో ఉన్న పురుగు చచ్చిపోయింది. అయ్యో, సో సాడ్. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? అంటే మందు తాగితే కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయి, ఆరోగ్యానికి మంచిది, తాగండి అని. ఇలాంటి మొగుని కట్టుకున్నాను చూడు, నన్ను చెప్పుతో కొట్టుకోవాలండి. హలో. అరే గోవా డబ్బులు రెడీయా? ఎవడరా నువ్వు? అరే నేను రా, నిన్న రాత్రి పబ్ లో కలిసాను, డాక్టర్ రవికాంత్. రవి? యా. మేము వస్తున్నాం రా ఇంటికి, డబ్బులు రెడీ చేసుకొని పెట్టుకో.
దీపు దీపు డార్లింగ్, ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా. పోయి పని చూసుకో. నువ్వెంత అందంగా ఉంటావు తెలుసా. నిజంగా? పోయి పని చూసుకో డార్లింగ్. నాకు అర్జెంట్ గా 16,000 కావాలి. ఎందుకు? నాకు టీచర్ జాబ్ వచ్చింది. సెక్యూరిటీ డిపాజిట్ కింద 16,000 కట్టాలన్నారు. సరే, ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ ఎంత మంది ఉంటారు? నాగబాబు గారు 32 మంది ఉంటారు మొత్తం. సరే, అక్కడ మీరు ఎలా చదువు చెప్తారో నాకు కూడా తెలియాలి కదా. ఫస్ట్ మన బుడ్డోడికి చెప్పండి. వాడికి అన్ని నేర్చుకుని చక్కగా చదువుకుంటే అప్పుడు మీకు డబ్బులు ఇచ్చి పంపిస్తా. టెస్టింగ్ సరే, ఓకే ఓకేనా? ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, వాడికి నేర్పించండి. రేయ్ బుడ్డోడా, ఏంది నాన్న? రేయ్ హోంవర్క్ చేసుకో. నాన్న ఆ. మా టీచరే బ్యాక్టీరియా బొమ్మ గీసురమ్మంది నాన్న. బ్యాక్టీరియా బొమ్మ గీసేయి. నాకు రాదుగా నాన్న. సర్లే, నేను గీసి పెడతా అంతే. గీ నాన్న. తీసుకెళ్ళు. ఇదేంది నాన్న వైట్ పేపర్ ఇచ్చావు? బ్యాక్టీరియా రా, కనిపించదుగా. మీ టీచర్ చెప్పు బయోస్కోప్ పెట్టుకొని చూసుకోమని. పిచ్చి నాన్న, అది బయోస్కోప్ కాదు, మైక్రోస్కోప్. నువ్వు బయటకు వెళ్తే కదరా నేను ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టావు తీసుకునేది. ఓ పని చెయ్యి, నువ్వు బయటకు వెళ్ళి ఎవరెవరు ఏం చేస్తున్నారో చూసి రాపన్నాడు. నాన్న అనసూయ ఆంటీ నా ఎంకే చూసి నవ్వుతుంది నాన్న. అనసూయ ఆంటీ కాదు, అనసూయ పిన్ని అనాలి, అలా అనొద్దు. నాన్న రవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న దొంగతనం చేస్తున్నాడు నాన్న. ఈ విషయం నీకెలా తెలిసింది? రవి గారు కూడా నాలాగే బాల్కనీలో నుంచి తంగు సొప్తున్నా నాన్న. అంటే నేను దొంగతనం చేస్తున్నా నీకు అర్థమైపోయిందిగా. ఎందుకు మరి ఓవర్ యాక్షన్? దా లోపలికి వచ్చేసి. శివ గోవా రెడీ. రే ఇంకా మా ఆవిడ రాలేదురా. ఓ పని చెయ్యి, నువ్వు డాక్టర్ కదా. అవును. మా ఆవిడ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చినట్టుగా నటిస్తా. నువ్వు వచ్చి ట్రీట్మెంట్ చేసినట్టు చేసి నాకు ఛార్జ్ అని చెప్పి 16,000 తీసుకో, దాంతో మనం గోవా వెళ్ళిపోతాం. సూపర్, చూసుకో. రే బాగా చదువు. ఏ ఫర్ అనసూయ, బి ఫర్ బాబు గారు, ఆర్ ఫర్ రోజమ్మ. ఏ మధ్యలో CDEF చేయలేమని మార్కులు ఇచ్చేది ఇల్లేగా నాన్న. చదువు 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 బాగా చదువు. బాబు గారు, ఆర్ ఫర్ రోజమ్మ. ఏంటండి బుడ్డోడు ఇంత బాగా చదువుతున్నాడు? చూసావా మన ట్రైనింగ్ ఎలా ఉంది? సూపర్ అండి. సరే గాని నాకు జాబ్ లో జాయిన్ అవ్వడానికి డబ్బులు కావాలిగా. అవును కదా. 16,000. వేర్ ఇస్ ద పేషెంట్? వేర్ ఇస్ ద పేషెంట్? పిలవక ముందు వచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అని మీకెలా తెలుసు? అంటే అది హార్ట్ అంటే నేను హార్ట్ అటాక్ డాక్టర్ కదా, అందరికి హార్ట్ ఉంటుంది. హార్ట్ అటాక్ నీకు రావచ్చు, నాకు రావచ్చు, అందరికి రావచ్చు, అందుకే అలా అన్నా. ఈ ప్లానింగ్లు మీ స్కెచ్లు అన్ని తెలుసురా నాకు. మొత్తం తెలిసిపోయిందా? మొత్తం తెలుసు. అంటే గోవా డిస్కో పబ్బులు, బీచ్లు, బీర్లు. 16,000 అన్ని వాడు చెప్పలేదు, నువ్వు చెప్పావు. ఇట్రా ఇట్రా. అది కాదు ఇట్రా రా నువ్వు. అంటే అది అంటే నాకు తెలియదు. అంటే గోవా ఎలా వెళ్ళాలనిపిస్తుంది మమ్మల్ని వదిలిపెట్టి? మేం వెళ్తాం రా గోవా, నువ్వు కాదు. నువ్వు సై నీలాంటి గయ్యాలి పిల్లలు ఉంటేనే మేము గోవా వెళ్ళాలని ప్లాన్ వేసుకుంది. నువ్వు కాకపోతే మమ్మల్ని తీసుకెళ్ళ చాలా మంది ఉన్నారే. మేము వెళ్తాం. మేడం సార్ ప్లీజ్ గోవా తీసుకెళ్ళండి సార్. ఓకే, సో ఈ ఆల్కహాలిక్ స్కిట్ గురించి ఏమంటారు రోజా గారు? నాకు ఫస్ట్ పవన్ డాన్స్ నచ్చింది. డబ్బులు ఇస్తే వద్దని ATM మిషన్ చూపించడం మాత్రం బాగుంది. అప్డేటెడ్ అదే. ఓకే నాగబాబు గారు. ఓకే అభి, నెక్స్ట్ టైం బెటర్ లక్. నాకు ఇక్కడ అన్యాయం జరిగింది. ఏ శాంతి ఏమైంది? ప్రేమించి మోసం చేశాడా నాగి? అదే ఉంటే బానే ఉన్నక్క. ప్రేమ తర్వాత పుసుక్కని పెళ్లి చేసుకున్నాడక్క. ఏంట్రా అలాగే అబ్జర్వ్ చేస్తున్నావు? మీరు ఊగుతుండే సార్ గలగలని సౌండ్ వస్తుంది. నీ అబ్జర్వేషన్ తగలయ్యా, జేబులో జీపు తాళాలు ఉన్నాయి. ఓ అదా. మగడవు మొగుడు అంటే ఏంటల్లుడు? కోపం రావటం మగాడి లక్షణం, కోపాన్ని దిగమింగుకోవటం మొగుడి లక్షణం. మొదటి రోజు తలుపు తీగానే ఆడదాన్ని మన కాళ్ళు దగ్గర పాడేసుకోవాలి అల్లుడు. అందరం మనం కాళ్ళ దగ్గర పడేసుకోవాలనే అంటారు.
చివరికి వాళ్ళు కాళ్ళు మనమే వేసి పట్టించుకుంటారు. అల్లుడు అమ్మాయికి ఏం తెలియదు, కొత్త, నువ్వే చూసుకోవాలి. నేను మాత్రం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నానా, నాకు కొత్తే. అల్లుడు నువ్వు సంతోషంగా ఉండవలసిన రోజు అల్లుడు. ఉత్సాహంగా పాల్గొనడానికి ఇదేమన్నా గోవా ట్రిప్పా, శోభనం? అంటే ఇప్పుడే సినిమా స్టార్ట్ చేసేస్తారా? ఏ సుధీర్ వచ్చి ట్రైలర్ లాంచ్ చేయాలి ఏంటి?